మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర రేపటి నుంచి ఈ నెల 31 వరకు జరగనుంది. జాతర ప్రారంభానికి ముందే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం తరలి వెళ్తున్నారు. సమ్మక్క సారళమ్మను దర్శించుకుంటున్నారు. నిత్యం మేడారంలో విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లా పునుగొండ్ల నుండి పగిడిద్దరాజు పడగ మేడారం బయలుదేరుతోంది. పునుగొండ్లలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పెనుక వంశీయులు. పూజల అనంతరం పగిడిద్దరాజు పడగలతో 70 కిలోమీటర్లు కాలిబాటను ప్రయాణిస్తారు. ఈ రోజు రాత్రి ములుగు జిల్లా లక్ష్మీపురంలో బస చేస్తారు. రేపు సాయంత్రం మేడారం చేరుకుంటాడు పగిడిద్దరాజు. సమ్మక్క పూజారుల ఎదుర్కోళ్ల తర్వాత కూతురు సారక్క గోవిందరాజులతో సహా గద్దెలకు చేరుకున్నారు. ముగ్గురు వనదేవతల ఆగమనంతో మహాజాతర ప్రారంభమవుతుంది. రెండో రోజున సమ్మక్క అమ్మవారు గద్దెల మీదకు చేరుకుంటారు. జనవరి 30న సమ్మక్క సారళమ్మ అమ్మవార్లు గద్దెల మీద ఉంటారు. ఈ సమయంలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ నెల 31న సమ్మక్క సారళమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మేడారం వెళ్లొచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సు సేవలను అందిస్తోంది. హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను జాతరకు నడుపుతోంది ఆర్టీసీ. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ నెల 31 వరకు జరుగుతున్న మహాజాతరకు 1,50,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ విభాగాలకు చెందిన సుమారు 40,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఆదివాసీల ఆరాధ్య దైవం, కోట్లాది భక్తుల కొంగు బంగారమైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగబోతున్న నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసినటువంటి అధికార యంత్రాంగం వారికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఈసారి మేడారం గుడి ప్రాంగణాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్న మేరకు సుమారుగా 150 కోట్లతో ఈ గుడి ప్రాంగణాన్ని విస్తరించిన తర్వాత భక్తులు నేరుగా 4 దేవతామూర్తులను దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు జరిగినటువంటి నేపథ్యంలో భక్తులు మొత్తం 4 దేవతామూర్తులను దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి మహాజాతరకు సంబంధించినటువంటి అధికారులు భారీ ఏర్పాటు చేశారు. సుమారుగా 40,000 మందితో ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి మహాజాతర విజయవంతానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. మేడారం మహాజాతర మొత్తం 21 శాఖలకు సంబంధించినటువంటి 42,000 మంది సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు. వేలాది మంది 2,000 మంది ఆదివాసీ వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచారు. 27 శాశ్వత 33 మొబైల్ టవర్స్ ని ఇక్కడికి దాదాపు 1,50,000 మంది వస్తారు కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్స్ ఇబ్బంది తప్పేలాగా వాళ్ళకి ఎలాంటి ఆటంకులు రాకుండా ఉండడం కోసం 23 శాశ్వత మొబైల్ టవర్స్ తో పాటు 33 తాత్కాలిక మొబైల్ టవర్లను అందుబాటులో ఉంచేలాగా చేయడం జరిగింది. 42 చోట్ల పార్కింగ్ పెట్టారు. 1,418 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను అందుబాటులో ఉంచారు. VVIPకి సంబంధించినటువంటి వాళ్ళకి, అలాగే సాధారణంగా వచ్చేటువంటి కుటుంబ సమేతంగా ప్రైవేట్ వాహనాల్లో వచ్చేటువంటి వాళ్ళ కోసం ఇక్కడ మొత్తం 42 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సామాన్య భక్తులు ఆర్టీసీలోనే ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,000 బస్సులను నడిపేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి కోసం సుమారుగా 50 ఎకరాల్లో తాత్కాలికంగా బస్టాండ్ను సిద్ధం చేసి 50 కౌంటర్స్ ఏర్పాటు చేసి మేడారానికి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 మంది ఆర్టీసీ సిబ్బంది ఇందులో విధుల్లో ఉంటున్నారు. అక్కడే దాదాపు మేడారానికి వస్తున్నటువంటి భక్తులు 1-2 రోజులు ఇక్కడే మకాం వేస్తారు. వారం రోజుల పాటు ఉండేటువంటి మేడారానికి సంబంధించినటువంటి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి
త్రాగునీరు అందించేలాగా 5,482 త్రాగునీరు పాయింట్లను అందుబాటులో ఉంచారు. ఇక జంపన్న వాగులో మేడారంకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా జంపన్న వాగుకి వెళ్ళి అక్కడ స్నానం చేసిన తర్వాతనే, లేదంటే కనీసం నీళ్ళన్న చల్లుకొని వచ్చి దీవెనలు తీసుకుంటేనే సమ్మక్క తల్లి దీవెనలు అందుతాయని భక్తులు నమ్ముతారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా జంపన్న వాగు దగ్గర 119 డ్రెస్సింగ్ రూమ్లను అందుబాటులో ఉంచారు. ఎందుకంటే మహిళలు స్నానం చేసిన తర్వాత వాళ్ళు డ్రెస్సులు మార్చుకోవడానికి సౌకర్యంగా ఉండేందుకు 119 డ్రెస్సింగ్ రూమ్లను అందుబాటులో ఉంచారు. 5,700 టాయిలెట్స్ని ప్రిపేర్ చేస్తారు. శాశ్వత టాయిలెట్స్తో పాటుగా టెంపరీ టాయిలెట్స్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక 24 గంటల పాటు ఎక్కడ పవర్ కన్జంప్షన్ లేకుండా, పవర్కి ఇబ్బంది రాకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండడం కోసం 196 ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచగా 916 స్తంభాలను ఉంచారు. అలాగే ఇక్కడకు దాదాపు 1,50,000 మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వైద్య శాఖ కూడా పూర్తిగా చర్యలు చేపట్టడం జరిగింది. 3 ఆసుపత్రులు అందుబాటులో ఉంచారు. 50 పడకల ఆసుపత్రులను అందుబాటులో ఉంచగా 5,192 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మేడారం జాతరకి వచ్చేటువంటి 42,000 మందికి కావాల్సినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ వసతి కల్పించాలో వాళ్ళకందరికీ కూడా వసతి కల్పించి వాళ్ళకి భోజన వసతి కల్పించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ఈ మేడారం జాతరలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేది పోలీసులు. పోలీస్ కంట్రోల్లోనే జాతర నడుస్తుంది. రద్దీని తగ్గట్టుగా ఏర్పాటు చేసేలాగా కమాండ్ కంట్రోల్ రూమ్ను అందుబాటులో ఉంచేసి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రద్దీకి అనుకూలంగా ట్రాఫిక్ జామ్ కాకుండా తీసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 400 సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. ఈసారి డ్రోన్ టెక్నాలజీతో కూడా రద్దీ ఎక్కడ ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ రద్దీకి తగ్గట్టుగా ఎక్కడ మూమెంట్ ఎటు తీసుకొని వెళ్ళాలి అనే దాని మీద కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేలాగా దాదాపు 12,000 మంది పోలీస్ సిబ్బంది ఈసారి విధుల్లో ఉండబోతున్నారు. అలాగే 20కి పైగానే IPS ఆఫీసర్లు డ్యూటీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మొబైల్ యూనిట్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. వృద్ధులకు, చిన్నపిల్లలకి ఎక్కడన్నా తప్పిపోకుండా ఉండడం కోసం ఆర్టీసీ దగ్గర జిల్లా యంత్రాంగం ఈసారి కొత్త ప్రయోగం చేయబోతుంది. జియో ట్యాగ్ను వాళ్ళకి ఇవ్వాలని, మేడారం జాతరకు వచ్చేటువంటి వృద్ధులు కానీ ఎవరన్నా చిన్నపిల్లలు కానీ తప్పిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు అనౌన్స్మెంట్ పాయింట్స్ దాదాపు ఈసారి గతం కంటే డబుల్ పెంచడంతో పాటుగా జియో ట్యాగులు ఇవ్వడం కోసం ఈసారి ప్రత్యేకమైన చర్య తీసుకోవడం జరిగింది. జియో ట్యాగులు అందుబాటులో ఉంచేలాగా చేయడం జరిగింది. ఎవరైనా తప్పిపోయిన పిల్లలు కానీ వృద్ధులు కనుక ఉంటే అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర రాగానే వాళ్ళ దగ్గరికి చేతికి ట్యాగ్ చేసినటువంటి పట్టి మీద స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా అన్ని అందుబాటులో ఉండేలాగా ట్యాగ్ని అందుబాటులో ఉంచేలాగా ఈసారి కొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఇలా మేడారం మహాజాతరకి సర్వం సిద్ధమైంది. మహాజాతర ప్రారంభం కావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరగడం, ఇప్పటికీ ముందస్తు మొక్కల కోసం వస్తున్నటువంటి భక్తులతో మేడారం మొత్తం కిటకిటలాడుతోంది. మేడారం పూజలు ఇప్పటికే ప్రారంభమై 2 వారాల క్రితం గుడిమెల్గే పండుగ ప్రారంభమైతే మొన్న బుధవారం మేడారం మండమెల్గే పండుగ ప్రారంభమైంది. ఇక సమ్మక్క సారలమ్మను తీసుకురావడం అనే ప్రధాన ఘట్టం ఈ బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వం సిద్ధమై జాతర విజయవంతం కోసం సన్నద్ధమైంది. కెమెరా నాజిత్ అరుణ్ కుమార్, NTV వరంగల్.